నమస్తే అండి. నేను మీ కృష్ణ. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో గత జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు నివురుగప్పున నిప్పుల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. అయితే జనవరి 1వ తేదీన మనం చూశాము. అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద ఫ్లెక్సీల వివాదంలో స్థానిక ఎమ్మెల్యే వర్గీయులు కాల్పులు జరిపిన విషయం మనకు తెలిసిందే. అయితే అప్పటి నుంచి నేటి వరకు కూడా ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటికీ నివురుగప్పున నిప్పులాగానే బళ్ళారిలో ఉన్నాయి. బళ్ళారి కంటోన్మెంట్లో ఉన్న గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్కు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. అయితే ఆ కంటోన్మెంట్లో అత్యంత ఖరీదైన మోడల్ హౌస్కు నిప్పు పెట్టడంతో ప్రస్తుతం ఈ ఉభయ రాష్ట్రాల్లోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ, అటు కర్ణాటకలోనూ, అటు తెలంగాణలోనూ చర్చానీయాంశంగా మారింది. కేవలం స్థానిక బళ్ళారి సిటీ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డే తన వర్గీయులతో తమ ఇంటికి నిప్పు పెట్టారని చెప్పి గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి కూడా ఆరోపిస్తున్నారు. అయితే కొంతకాలంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం బెంగళూరులోనే ఉన్నారు. అయితే బెంగళూరులో ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో కూడా గాలి జనార్దన్ రెడ్డి, ఇటువైపు నారా భరత్ రెడ్డి ఇరువురి మధ్య తీవ్ర స్థాయిలో చర్చోప అంశాలు లేవనెత్తారు. అయితే ఒకరినొకరు పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగే విధంగా అసెంబ్లీలో ప్రస్తావించుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డి స్వతంత్ర పార్టీని ఆవిర్భ చేశారు. అయితే ఆ పార్టీ పేరు కళ్యాణ రాజ్య ప్రగతిగా ఉండగా, అయితే ఆయన గంగావతి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఆ కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీని బీజేపీలో విలీనం చేసి ప్రస్తుతం ఆయన బీజేపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. ఇత్యాది అంశాల నేపథ్యంలో నారా భరత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే కాగా అటువైపు బీజేపీ నుంచి గాలి జనార్దన్ రెడ్డి ఉన్నారు. అయితే బళ్ళారిలో గత దశాబ్దాల కాలంగా పట్టు నిలుపుకున్న గాలి జనార్దన్ రెడ్డి కుటుంబం ప్రస్తుతం నారా భరత్ రెడ్డి ఎమ్మెల్యే కావడంతో పట్టు కోల్పోతున్నారు. ఇత్యాది అంశాల నేపథ్యంలోనే బళ్ళారి జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. చూద్దాం త్వరలో బళ్ళారిలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయన్న ఆందోళన కూడా స్థానిక ప్రజల్లో నెలకొంది. అయితే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో కూడా వారి ఇరువురు మధ్య జరిగిన సంభాషణ కూడా తీవ్ర స్థాయిలో చర్చానీయాంశమైంది. ప్రస్తుతం ఆ గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి పెట్టిన నిప్పు, వారి అసెంబ్లీల మధ్య చెలరేగిన వివాదం ఇత్యాది అంశాలన్నీ మీడియాలో వైరల్గా మారాయి. ఆ వీడియోలు కూడా మనం కూడా చూద్దాం. థ్యాంక్ యూ. ಚರ್ಚೆ ಆಗಲಿ. ಎಂಟು ಬಿನಾಮಿ ಕೇಸ್ ಮಾಡಿ ಸಭಾಧ್ಯಕ್ಷರು 8 ಬಿನಾಮಿ ಕೇಸ್ಗಳು ಇವತ್ತು ಟೋಟಲ್ ಹೊಡೆದಾಗ ನಾಗೇಂದ್ರ ಗಡಿಭಾಗವನ್ನ ಇವನು ಮಾತಾಡ್ತಾನೆ ಮಾನ್ಯ ಸಭಾಧ್ಯಕ್ಷ ಆಯ್ತು ಇಲ್ಲದೆ ನಾಗೇಂದ್ರ ಇಲ್ಲಿ ಕುತ್ಕೊಳ್ಳಿ ಒಂದು ಸೆಕೆಂಡ್. ಈಗ ಸರ್ವೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಎರಡು ರಾಜ್ಯದ ಚೀಫ್ ಸೆಕ್ರೆಟರಿಗಳು, ಎರಡು ರಾಜ್ಯಗಳ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳು, ಆಯ್ತು ನೆಕ್ಸ್ಟ್ ಎರಡು ರಾಜ್ಯಗಳ ಚರ್ಚೆ ಗಲಾಟೆ ಮಾಡು ಫೈಲ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಆಯ್ತು ಅವ್ರು ಮಾತಾಡ್ತಾರೆ, ಅವ್ರಿಗೆ ಕೂಡ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡ್ಲಿಲ್ಲ. ಇಲ್ಲಿ ತಲೆ ಮೇಲೆ ಆಯ್ತು ನೋಡ್ರಿ ಜಾಸ್ತಿ ಲಾಸ್ಟ್ ನೋಡಿ. ಪೂರಾ ಗರ್ ಜಲ್ಕೋ. ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ, ಮನೆಗೆ ಯಾರು ಬೆಂಕಿ ಹಾಕಿದ್ದಾರೆ. ಜಿ ಸ್ಕ್ವೇರ್ನಲ್ಲಿ ಮನೆ ಎಲ್ಲ ಹತ್ಕೊಂಡು ಬಿಡ್ತಿದೆ. ಒಂದು ವಿಷಯ ಫೈರ್ को फोन करना.